నమస్తే. ప్రస్తుతం మనతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గారు ఉన్నారు. సో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం సో ఎట్లుంది ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది? మీరు చాలా బాగుందండి. ఇక్కడ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో, సాయన్న గారు చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారు చేసిన పథకాల వల్ల ప్రజలందరూ మన కారు గుర్తుకే వేస్తా అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఇటు లాస్ట్ సెకండ్ ప్లేస్ ఉన్న శ్రీ గణేష్ ఎవరైతే ఉన్నారు ఆయన ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ కి వెళ్ళారు. ఆయన తిలక్ వర్మ బీజేపీ. సో వీళ్ళని ఎలా కాంపిటీట్ చేద్దాం అనుకుంటున్నారు? కాంపిటీషన్ ఏం లేదండి. ఎందుకంటే ఇక్కడ 10 years నుండి ఇప్పటి వరకు ఏ సీఎం గారు వచ్చినా గానీ 10 years నుండి ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉన్నారో అప్పుడే పథకాలు అందరూ ప్రజలకు చెందాయి. ఈ మన అంబేద్కర్ నగర్ మేము ఇప్పుడు 150 డివిజన్ లో పాదయాత్ర చేస్తున్నాం. ఇక్కడ ఆన్లైన్ అప్లై చేసుకున్న డబుల్ బెడ్రూమ్ లో 150+ ఇక్కడ ఉన్న నిరుపేదలకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుపేదలు అంటే ఇల్లులు కూడా కరెక్ట్ గా లేవు వీళ్ళకి. అటువంటి వాళ్ళకి 150+ మెంబర్స్ కి ఇల్లులు వచ్చాయి, సొంత ఇల్లులు వచ్చాయి. సో దానికి వాళ్ళు చాలా కేసీఆర్ గారికి చాలా రుణపడి ఉంటారని చెప్తున్నారు. మీరు ప్రజల్లో వెళ్తారు కదా మేడం. సో మెయిన్ గా వాళ్ళ సమస్యలు ఏమని చెప్తారు వాళ్ళు? ఇక్కడ సుదీర్ఘ కాలం నుండి సాయన్న గారు కూడా ఉన్నారు. వీళ్ళకి మేజర్ గా డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే అండి. సాయన్న గారు ఉన్న పీరియడ్ లోనే, అంటే లాస్ట్ పీరియడ్ లోనే ఆయన ఏం చేశారు, ఇక్కడ డ్రైనేజ్ మొత్తం బస్తీకి డ్రైనేజ్ వచ్చేలాగా 42 lakhs తోని డ్రైనేజ్ చేయించారండి. వీళ్ళకి జిమ్ గానీ, కమిటీ హాల్ గానీ, బోర్వెల్స్ గానీ, ఇంకా వాటర్ పైప్ లైన్ కూడా చాలా కొన్ని లాస్ట్ మూల ప్లేసెస్ కి, రాని ప్లేసెస్ కి కూడా వాళ్ళు సాయన్న గారు చేయించారు. సో దానికి కూడా వాళ్ళు రుణపడి ఉంటారనేసి చెప్పి వాళ్ళు సొంతంగా వచ్చేసి నాకు ఓటేస్తానని చెప్తున్నారండి. మీరు గెలిస్తే ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తా అని చెప్పేసి ప్రజలకు హామీ? నేను ఆల్రెడీ వీళ్ళకి రోడ్ ప్రాబ్లం కొంచెం ఏదైతే ఉందో అది తప్పకుండా చేపిస్తాననేసి నేను హామీ ఇచ్చాను. అంతేకాదు కొంతమందికి మిగిలిపోయిన వాళ్ళు, కొంతమందికి ఏవైతే డబుల్ బెడ్రూమ్లు రాలేదో వాళ్ళకి అది రావాలి అనేసి వాళ్ళు కోరుకుంటున్నారు. నేను వాళ్ళకి అదే హామీ ఇస్తున్నాను. మేము ఇప్పుడు వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం వచ్చేలా చేస్తానని వాళ్ళే అంటున్నారు. అంటే ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ రాలేదో వాళ్ళు ముందరికి వచ్చి మళ్ళీ మా కేసీఆర్ అన్న వస్తే మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది, దానికి మేము ఏం చేయాలి అనేసి మాకు అడుగుతున్నారు. మేము అదే అంటున్నాము. వీళ్ళందరూ ఒకటే కంఠంగా వచ్చేసి కేసీఆర్ అన్నకే ఓటేస్తా అని చెప్తున్నారు. ఒకటి మేడం, ఇంకోటి మన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా సరే అక్కడ బీజేపీ గెలిచిన పరిస్థితి. సో ఇప్పుడు మరి ఇక్కడ కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుంది అనుకుంటారా? అది అలా లేదండి. మీరు లాస్ట్ టైం లాస్య గారి ఎలక్షన్స్ అప్పుడే చూసారు. సాయన్న గారు లేనప్పుడు కేసీఆర్ గారు మాకు నమ్మేసి ఒక బాధ్యతని ఇచ్చారు. అది లాస్య గారికి మాకు చాలా మంచి మెజారిటీతోనేసి మాకు ఓట్స్ వచ్చాయి, మాకు గెలిపించారు. అదే ప్రజలు ఇచ్చిన మాకు ఆన్సర్. సో ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను. అది డిపెండ్స్ ఆన్ మనకు చేసిన అభివృద్ధి మీద ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో మనతోని, దాని మీద ఆధారపడి ఉంటుందండి. సో సాయన్న గారు చేసింది కూడా వాళ్ళు ఎవ్వరు మరవలేదు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ మా తోడుగా ఉండేసి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ క్వశ్చన్ మేడం మీకు డిప్రెస్ చేయడం అని కాదు. అంటే మేము నార్మల్ పబ్లిక్ బైట్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఎట్లుంది కంటోన్మెంట్ ఎట్లుందంటే, సో ఈసారి మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే సెంటిమెంట్ వర్కౌట్ కాదంటే అలాంటి సెంటిమెంట్ వర్కౌట్. ఒక్కసారి సాయన తర్వాత లాస్యా గారికి ఇచ్చిన సెంటిమెంట్, కానీ ఇప్పుడు నెక్స్ట్ కష్టము అన్నట్టు పబ్లిక్. ఇది సెంటిమెంట్ ది కాదండి. సెంటిమెంట్ ది మీరు లాస్యా గారికి సెంటిమెంట్ వర్క్ అయింది అని అనొచ్చు, కానీ నాన్నగారు చేసిన అభివృద్ధి గాని, కేసీఆర్ గారు చేసిన మాకు ప్రజలకి అందరికి మేలు, అంటే అన్ని వర్గాల వాళ్ళని చూసుకొని మరి వాళ్ళకి మేలు చేశారు. అది మాకు ప్లస్ ఉంది. అంతేకాకుండా మాకున్న మా కార్యకర్తలు గాని వాళ్ళందరూ గట్టిగా బలంగా మాకు కృషి చేసి మా తోడుగా అలానే నించొని మమ్మల్ని ముందరికి తీసుకెళ్తున్నారు. మా ప్రజలు కూడా మమ్మల్ని వదలకుండా మాకు ఎట్టి పరిస్థితిలో ఓటేస్తాను ముందుకు వస్తున్నారు. సో ఇదే మాకు చాలా అండి. మా నాన్నగారు లేకున్నా గానీ ఆయన చేసిన వర్క్స్ గురించి వాళ్ళు చెప్తున్నారు. అదే మాకు 1000 మాటలతో సమానం, మేము గెలిచినతో సమానం. అయినా కానీ వాళ్ళు మాకు తోడుగా, ఇంకా మా నాన్న ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అదే మాకు బలం అండి. అదే మాకు బలం. మాకు ముందరికి కూడా అదే నడిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. సో విన్నర్ కదా, ఇది మేడం చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఎలాగైతే సాయన్న గారు చేసిన అభివృద్ధి పనులు ఏవైతున్నాయో సో అవన్నీ దాని విషయం ప్రజల దృష్ట్యా పెట్టుకొని వాళ్ళు మాకు ఓటేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేసీఆర్ చేసిన ఇక్కడ ఆల్మోస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని ఇచ్చేసినాం. సో ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేసేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో, రాణా ప్రతాప్, హైదరాబాద్.